ఈరోజు జాన్ యాంకర్బర్గ్ షోలో డాక్టర్ రవి జాకరాయిస్ నాస్తికులకు జవాబు చెబుతారు. రవి ఇండియాలో పుట్టి పెరిగిన ఇతడి పూర్వీకులు ఉన్నత హైందవ కులంలో పూజారులుగా ఉండేవారు. అయితే ఒక రోజున ఇతడు యేసు వాక్యాన్ని విని క్రైస్తవునిగా మారిపోయాడు. ఆ తరువాత ప్రపంచంలోని ఉన్నత క్రైస్తవ మత సమర్థవాదులలో ఒకరిగా ఎదిగి 70కి మించిన దేశాలలో పర్యటించి అనేక ఉన్నత స్థాయి యూనివర్సిటీలలో హార్వర్డ్ యూనివర్సిటీ, ప్రిన్స్టన్, డర్ట్మౌత్, జాన్ హాప్కిన్స్, ఆక్స్ఫోర్డ్ వంటి యూనివర్సిటీలలో ప్రసంగించారు. శాంతి ఒప్పందాన్ని రాసిన రచయితల ఎదుట దక్షిణాఫ్రికాలో ప్రసంగించారు కూడా. లెనిన్ సైనిక అకాడమీలోను, మాస్కోలోని జియో పొలిటికల్ స్ట్రాటజీ కేంద్రంలోని సైనికాధికారుల ఎదుట కూడా మాట్లాడారు. న్యూయార్క్ లోని యునైటెడ్ నేషన్స్ సాంవత్సరిక ప్రార్థన ఉదయాహారపు కూడికలలో ఇతను 3 సార్లు బోధించాడు. ఒథావా, కెనడా, లండన్, ఇంగ్లాండ్లలో జరిగే జాతీయ అల్పాహార ప్రార్థన కూడికలలో కూడా ఇతను పలుసార్లు ప్రసంగించారు. వాషింగ్టన్ డీసీలోని సిఐలో కూడా మాట్లాడారు. ఈ జాన్ యాంకర్బర్గ్ షోలో మాతో కలుసుకోండి. మా ప్రోగ్రాంకు ఆహ్వానిస్తున్నాం. నా పేరు జాన్ యాంకర్బర్గ్. మీరు దీన్ని చూస్తున్నందుకు సంతోషం. నేటి మన అతిథి ప్రఖ్యాత క్రైస్తవ సమర్థనవాది, వేదాంతి రవి జాకరాయిస్. రవి అనేక యూనివర్సిటీల్లో విద్యార్థుల ముందు మాట్లాడారు. ఎంతో మంది ప్రభుత్వోద్యోగులు తమ ప్రశ్నలకు జవాబులు ఇవ్వమని ఆయన్ను ఆహ్వానించారు. ఇంకా ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వోద్యోగులు కూడా ఈయన్ను ఆహ్వానించారు. యునైటెడ్ నేషన్స్ సభలను ప్రారంభించేటప్పుడు ఉదయాహారపు ప్రారంభ ప్రార్థనా సమావేశాల్లో ఈయన 3 సార్లు ప్రసంగించారు. రవి, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలోని విద్యార్థులు మిమ్మల్ని గతంలో అడిగిన కఠినమైన ప్రశ్నలే నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజు దూరపు తూర్పు దేశాల విద్యార్థులు అడిగిన కఠినమైన ప్రశ్నలపై మనం దృష్టి నిలపబోతున్నాము. అయితే తూర్పు విద్యార్థుల కంటే పడమటి విద్యార్థులు వేరుగా ఆలోచిస్తారు. మీరు తూర్పును పెరిగారు, మీకిది బాగా తెలుసు. అందుకే నేను మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నాను. అది మొదటి ప్రశ్న. ఇది ఒక విద్యార్థి అడిగాడు, అన్ని మతాలు ఒకటేనని, యేసు అనేక ప్రవక్తలలో ఒకడని చెప్పే బహాయ్ మతం విషయంలో యేసుక్రీస్తు ఎలా స్పందిస్తాడంటారు చెప్పండి. చూడండి జాన్, తూర్పు దేశస్థులమైన మేము ప్రశ్నలతో మమ్మల్నే వేధించుకుంటూ ఉంటాం. ఇదే మా అలవాటు. ఢిల్లీలో, ముంబైలో లేదా చెన్నైలో సభా మందిరాల్లో చర్చిస్తున్న సమయాల్లో ఈ చర్చలకు అంతం అనేదే ఉండదు. అందరూ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మాది ప్రశ్నలు అడిగే సంస్కృతి. మధ్యప్రాచ్యంలో కూడా ఇదే పద్ధతి. అందుకే వారి నైతిక ప్రవర్తనకు, కరుణా వైఖరికి, అలాగే మత సంబంధ ఆలోచనలు చాలా ముఖ్యమైనవిగా మారిపోయాయి. కనుక శ్రోతలకు నేను చెప్పదలిచిన సంగతి, ఈ సంగతులను గురించిన మీ స్పందనను నేను అర్థం చేసుకోగలను. మొదటిగా, ఇది వాస్తవమైన ప్రశ్న. రెండవది, ఇది కుటుంబానికి, పూర్వీకుల విశ్వాసాలకు సంబంధించినది. కనుక ప్రత్యేకతను గురించి లేక బాహాయ్ మత విశ్వాసాన్ని గురించి వారు ప్రశ్నించినప్పుడు వారెందుకు వీటిని అడుగుతున్నారో నేను అర్థం చేసుకోగలను. అయితే బహాయ్ విశ్వాసం 1800ల దశకం మధ్యలో వచ్చింది. 1850 తర్వాత వచ్చిందేమో. ఈ మతాన్ని మహమ్మదీయులు కట్టుకథల ద్వారా వచ్చిందని భావించారు. అనేకులు దీని ద్వారా హింసలకు గురయ్యారు. అందరినీ కలుపుకోవాలనే వారి ఉద్దేశం ఎంతో ఉత్తమమైనది. మీరు ఢిల్లీ నగరంలో బహాయ్ దేవాలయాన్ని సందర్శిస్తే మీలో కొందరు వెళ్లే ఉంటారు. అక్కడ చక్కని మందిరాలు కనిపిస్తాయి. అయితే దీనిలో ఒక ముఖ్యమైన సమస్య ఉన్నది. అన్ని మతాలు సత్యమైనవిగా ఉండబోవు. అన్ని మతాలు ప్రాథమిక సూత్రాల్లో ఒక్కటేనని, అల్ప విషయాల్లో మాత్రమే వేరుగా ఉన్నాయని చెప్తారు. నాస్తికులు ఇలా చెప్తున్నారు. నిజం దీనికి వ్యతిరేకం. మతాలు ప్రాథమికంగా వ్యతిరేకంగానూ, అల్ప విషయాల్లో మాత్రమే ఒకేలాగా ఉన్నాయి. ఇస్లాం క్రైస్తవ మతంలాగా లేదు, క్రైస్తవ మతం ఇస్లాం మతంలా లేదు. మనం స్నేహపూరితంగా ఈ సమస్యల గురించి చర్చించాలి. ఒకరినొకరు నొప్పించుకోకుండా సత్యాన్ని కాపాడుకోవాలి. సత్యాన్ని మాత్రం మనం ఎన్నడూ మార్చలేము. అన్ని మతాలు సత్యమైనవిగా ఎందుకుండవు? ఎందుకంటే వ్యతిరేకత లేని సిద్ధాంతం సత్యానికి వర్తిస్తుంది. వ్యతిరేకత ఉన్న 2 మాటలు, అనగా పరస్పర వ్యతిరేకాలు రెండూ ఒకే సమయంలో సత్యాలుగా ఉండలేవు. ప్రత్యేకత సత్యంలో ఒక వాస్తవం. ఎందుకంటే సత్యం ముఖ్యంగా ప్రతిపాదనకు సంబంధించింది. కోర్టులో దీన్ని మనం చూడగలం. సంఘటన సమయంలో నువ్వా గదిలో ఉన్నావా? అవును అనాలి లేదా లేదనాలి. ఒక కాలు గదిలో, మరో కాలు గది బయట అనవచ్చు.
మాటల గారడీ చెయ్యొచ్చు. అయితే ఈ ప్రశ్న సత్యాన్ని వెతుకుతున్నది. సత్యం నిర్వచనార్థంగా ప్రత్యేకమైనది. కనుక యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి వద్దకు రాడన్నప్పుడు అది ధైర్యమైన మాట, నాటకీయమైన మాట, అది పరిపూర్ణమైన మాట. ప్రశ్న ఏంటంటే ఆయన బోధల బలంతో ఈ మాట నిలబడుతుందా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అన్ని మతాలు ఒకేలా ఉండడం అసాధ్యం. గౌతమ బుద్ధుడు హిందువుగా జన్మించి హైందవ మతంలోని 2 ప్రాథమిక సూత్రాల్ని పరిత్యజించాడు. అతడు వేదాల ఆధిక్యతను, కులమత భేదాలను ఎంతమాత్రం అంగీకరించలేదు. అందుచేత ఇటీవలి కాలంలో కూడా ప్రజలు ఒక మతం నుండి మరొక మతానికి మారిపోతూ మాకు ఈ మతాల్లో పెద్దగా నమ్మకం లేదు అంటున్నారు. ఆ 2 సూత్రాల్ని అతడు పరిత్యజించాడు. ఆ తర్వాత 4 ఘన సత్యాలను, 8 మార్గాలను బోధించాడు. ఇస్లాం సిక్కు మతం వంటిది కాదు, సిక్కు మతం హిందూ మతం వంటిది కాదు. ప్రతి ఒక్క మతానికి కొన్ని ప్రత్యేక సూత్రాలు, నిబంధనలు రూపొందించబడి ఉన్నాయి. ప్రతి మతానికి కూడా ప్రత్యేకత ఉంది. బహాం మతం భిన్న మతావలంబనాన్ని పాటిస్తున్న ప్రత్యేకవాదులను గురించి పట్టించుకోకుండా ఒకే సమయంలో ప్రత్యేకవాదిగాను, బహాం విశ్వాసిగాను ఉండడం కుదరదు అంటున్నది. సత్యం యొక్క స్వభావం చెప్పాలంటే ఇలాంటిదే. కనుక ఒక ప్రత్యేక మతాన్ని గురించి చిరాకు పడకుండా ఆ మత సూత్రాలు సత్యపు పరీక్షకు నిలుస్తాయో లేదో పరిశీలించడం మంచిదని నాకనిపిస్తున్నది. మనం చేయాల్సిన పని ఇదే. ప్రజలారా, ఈ ప్రశ్నను గురించి రవి ఇచ్చిన వివరణలోనూ ఈ కార్యక్రమపు అంశంలోనూ ఇంకా అనేక మర్మాలు ఇమిడి ఉన్నాయని మీకు తెలుపుతున్నాను. మీరు గూగుల్లో రవి జాకర్యాస్ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళండి, యూట్యూబ్లోకి వెళ్ళండి. ప్రపంచవ్యాప్తంగా ఈయన చేసిన ప్రసంగాల్ని, ప్రశ్నలకు జవాబుల్ని దానిలో చూడగలరు. అనేక వేల సంఖ్యలో విద్యార్థులు యూనివర్సిటీలో కూడుకొని రకరకాల ప్రశ్నలు అడుగుతుండగా అన్ని ప్రశ్నలకు ఓపిగ్గా జవాబులివ్వడం చూడగలరు. అయితే ఇందులో విస్తారమైన సమాచారం ఉంది. అయితే ఇక్కడ నేను మరో కఠినమైన ప్రశ్నను చెబుతున్నాను. నేను వెళ్ళిన ప్రతి యూనివర్సిటీలోనూ విద్యార్థులు దీన్ని అడుగుతూ ఉంటారు. తూర్పు దేశాల విద్యార్థి ఒకరు అడిగారు, క్రైస్తవ్యానికి ముందే వచ్చిన అనేక మతాల సంగతి ఏమిటి అని. క్రైస్తవ సందేశం చాలా ప్రత్యేకమైందని, అంగీకరిస్తే క్రీస్తును విశ్వసించనందున ఇంతమంది ప్రజలు నరకానికి వెళతారని చెప్పడం చాలా అన్యాయం కదా. దీనికి మీరేం జవాబిస్తారు? ఇది చాలా మంచి ప్రశ్న. తర్కశాస్త్రంలో దీన్ని పొరపాటు నమ్మకం అని అంటారు. అయినా సరే ప్రజలు దీన్నే చెప్తారు. ఇది ముందు వచ్చినందుకు దీనిలోనే నిజం ఉన్నదని నమ్ముతుంటే మనకు ముందు వచ్చిన ప్రజలు ఎలాంటి సంగతులను నమ్మారో మీరొక్కసారి ఊహించుకోండి. నేటి ప్రజలు పొరపాటుగా నమ్మినదేంటి? క్యాలెండర్ను అనుసరించి వెళ్ళలేమా? ఇస్లాం మతానికి ఏమవుతుంది? ఎందుకంటే ఇస్లాం మతానికి 6 శతాబ్దాల ముందుగానే క్రైస్తవ్యం వచ్చింది కదా. వేదాలతో పోలిస్తే భగవద్గీత స్థానం ఏంటి? దానికంటే అనేక శతాబ్దాల ముందే వేదాలు వచ్చాయి. గీతలో సిద్ధాంతం ఉన్నది. దాని తర్వాత వేదాల సంగతి ఏమవుతుంది? బౌద్ధ మతం రంగప్రవేశం చేసిన తర్వాత హిందూ మతం ఏమవుతుంది? బౌద్ధ మతం వచ్చిన తర్వాత జైన మతం, ఆ తర్వాత చాలా ఆలస్యంగా సిక్కు మతం వచ్చాయి. నిజానికి ప్రజలు ఇలాంటి వాటిని నమ్ముతుండేవారు. ఇది తప్పుడు నమ్మకంతో ప్రారంభమైంది. యేసుక్రీస్తు 2000 సంవత్సరాలకు ముందు వచ్చాడు. కనుక క్రీస్తు కంటే ముందు వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనను కూడా మనం సరిదిద్దుకోవాలి. నిజానికి యేసుక్రీస్తుకు 3000 సంవత్సరాలకు ముందు అబ్రహాము జీవించాడు. యూదా క్రైస్తవుల అభిప్రాయాల గురించి మనం చెప్తూ ఉంటాం. క్రీస్తుకు 1400 ఏళ్లకు ముందు మోషే ధర్మశాస్త్రం వచ్చిందని, ఆ ధర్మశాస్త్రం విమోచకుని రాకను తెలుపుతున్నదని మనం చెబుతూ ఉంటాం. కనుక ఇది కేవలం 2000 సంవత్సరాల క్రితం కొత్తగా వచ్చిందని ప్రజలు పొరపాటుగా తలుస్తున్నారు. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు అంత్య దినాలలో కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. జాన్, ఒక ఉదాహరణ ఇస్తున్నాను. ఇండియాలో నా స్నేహితులకు ఇది నచ్చుతుంది. వినండి. మొదటిసారి సినిమా హాలుకు మా పనివాడు వెళ్ళాడు. సినిమా హాల్లోకి వెళ్లిన తరువాత తెరవైపు కాకుండా వెనక్కి చూస్తున్నాడు. వెనుక గోడల రంధ్రాల్లోంచి ముందుకు దూసుకొస్తున్న వెలుగు కిరణాలను చూడ్డానికి టిక్కెట్ కొనుక్కుని వచ్చాడనుకున్నాడు. తర్వాత ముందుకు తెరవైపుకు చూసి, అయ్యే బాబోయ్, దేన్ని చూస్తున్నాను, బొమ్మ కనిపిస్తున్నది అని చెప్పాడు. మతపరమైన లోకాభిప్రాయాలు ఆ గోడ రంధ్రాల్లోంచి వస్తున్న వెలుగు కిరణాల వంటివి. చివరిగా ఆ వెలుగు కిరణాలు యేసుక్రీస్తు ముఖంపై ప్రకాశిస్తాయి. ఈ లోకంలో సమస్త నీతి ఆయనలో పరిపూర్ణతను అందుకుంటుంది. ఈ ఇతర లోకాభిప్రాయాలలో కొన్ని సత్యాలు ఉండవచ్చు. అయితే
సమస్త సత్యం యేసుక్రీస్తు ప్రభువులోనే ఉన్నది గనుక ప్రేక్షకులకు చెబుతున్నాను, యోహాను సువార్తను చదవడం ప్రారంభించండి. క్రీస్తును గురించి చెప్తున్న అంశాల్ని, మీ ప్రశ్నలకు జవాబులను చూడండి. యేసుక్రీస్తు వ్యక్తిత్వంలో సత్యం పరిపూర్ణమవడం మీరు స్వయంగా చూడగలరు. క్రీస్తు కంటే ముందుగానే పుట్టి ఆ కాలంలో ఆయన్ని గురించి తెలియకుండా నమ్మకుండా కొందరు జీవించారు. వారు నిత్యకాలం నరకంలో పడడం న్యాయమేనా లేక అన్యాయమా చెప్పండి. దీనికి జవాబు చెప్తున్నాము. ఈ జవాబులో ముఖ్యమైన భాగం ఇది. బైబిల్ సర్వలోకమునకు తీర్పు తీర్చివాడు న్యాయము చేయడా అన్నది. సోదాము గొమొర్రా పట్టణాల పైకి రాబోతున్న దేవుని ఉగ్రత తీర్పుకు ముందుగా ఈ మాట చెప్పబడడం ఆశ్చర్యకరమైనదే. దేవుడు అందరికంటే న్యాయవంతుడు. దేవుడు న్యాయాన్నే చేస్తాడు. అయితే ఆనాడు ప్రజలకు ఎలా తెలిసింది? అబ్రహాముకెలా తెలిసింది? అనేక దేవుళ్లను పూజించే సంస్కృతిలోంచి వచ్చినవాడు. అయితే దేవుడు నిర్మించిన పట్టణం కొరకు అతడు వెతుకుతున్నాడు. అతడికి ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? దేవుడు మన మనస్సాక్షి మూలంగా మాట్లాడతాడు. దేవుడు మన వ్యక్తిగత జీవితాల మూలంగా మాట్లాడతాడు. నిజానికి మన మనస్సాక్షి మూలంగా మాట్లాడుతూ ఉంటాడు. సృష్టి మూలంగా మాట్లాడుతూ ఉంటాడు. ముఖ్యంగా తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. మానవ జన్మనెత్తిన క్రీస్తు ద్వారా మాట్లాడతాడు. అయితే నిజానికి దేవుడు ఎవరినీ నరకానికి తానుగా పంపించడు. జాన్, ఇది చాలా ముఖ్యమైన సత్యం. మనకి మనమే ఎంచుకుంటాం. లోకంలో 2 రకాల ప్రజలున్నారని సిఎస్ లూయిస్ చెప్తున్నాడు. మోకాళ్ళూని నీ చిత్తమే సిద్ధించునుగాక అని దేవునితో చెప్పేవారు, లేదా మోకాళ్ళోనక నీ చిత్తమే సిద్ధించునుగాక అని దేవునితో చెప్పించుకునేవారు. అయితే మన కోరికలను పరలోకపు తండ్రికి సమర్పించుకోవడం ద్వారా నిత్యత్వాన్ని ఎంచుకుంటాం. ఆయన మన కోరికల్ని మన్నిస్తాడు. దేవునితో నిత్యత్వాన్ని గడపడానికి ఇష్టపడని వ్యక్తికి పరలోకం అనేది ఒక నరకంలాగా ఉంటుంది. స్వేచ్ఛ అనే పవిత్ర వరాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి శ్రోతలు మోకాళ్ళూని నీ చిత్తమే సిద్ధించునుగాక అని చెప్పాలి. ఆయన అద్భుత చిత్తాన్ని మీరు నెరవేర్చాలి. అప్పుడు ఆయన అద్భుతమైన చిత్తం మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. తూర్పు దేశాల యూనివర్సిటీ విద్యార్థులు అడిగిన కొన్ని కఠినమైన ప్రశ్నలు ఇప్పుడు పరిశీలిద్దాం, సరేనా? కొందరు అడుగుతూ ఉంటారు, మేమందరం దేవుళ్లమేనేమో అని. అందరం కలిసి దేవునిగా ఉన్నామేమో. దేవుడు స్త్రీయో పురుషుడో వస్తువో తెలియదు. ఏది పరిపూర్ణం కాదు. లోకంలో వివిధ రకాల మతాలు ఉన్నాయి. అనేకులు దేవుని కుమారులమని గతంలో ప్రకటించుకున్నారు. క్రైస్తవ్యం ఒక చారిత్రాత్మక యాక్సిడెంట్. బుద్ధుడు ఇవే సంగతులను బోధించాడు. కన్ఫ్యూషన్స్, మహమ్మద్ కూడా అంతే. వీళ్ళందరూ దాదాపు ఇవే సంగతుల్ని బోధించారు. నిజంగా ఏది తప్పు ఏది ఒప్పో చెప్పగలరా? వీటి గురించి కాస్త వివరంగా మీరు చెప్పండి. జాన్, ఈ ప్రశ్ననే ప్రజలు రకరకాలుగా మార్చి పలుమార్లు నన్ను అడిగారు. ఎక్కడ ప్రారంభించాలో తెలియదు. ఒక రాజకీయవేత్త విన్స్టన్ చర్చిల్ చేసిన పనులను ఖండిస్తూ విమర్శిస్తూ చాలాసేపు మాట్లాడిన తర్వాత చర్చిల్ స్పందించిన విధానం నాకు నచ్చింది. ఆ వ్యక్తి ముగించిన తరువాత విన్స్టర్ చర్చిల్ పక్కనున్న వ్యక్తితో దేవుని మహాకృపతో అతడు ప్రసంగం ముగించి వెళ్ళిపోయాడు అని చెప్పాడు. చూడండి, మన ప్రవర్తన మనలో దైవత్వం లేదనేది చూపిస్తుంది. ఇదొక ఉదాహరణ. కనుక కన్ఫ్యూషియస్ దీన్ని గురించి మాట్లాడినప్పుడు అతడిలో దైవత్వం లేదని గ్రహిస్తాం. నిజానికి అతడు మనుషుల్లో మంచితనం ఉందని నమ్మాడు. యేసుక్రీస్తు అందరూ పాపులేనన్నాడు. బుద్ధుడు దీన్నే చెప్పాడని మీరంటారు. అతడు చెప్పలేదు. బుద్ధుడు నాస్తికుడు కాకపోయినా దేవుడున్నాడని చెప్పలేదు. దేవుడున్నాడని అతడు ఎన్నడూ బోధించలేదు కూడా. దేన్ని ఆశించకుండా కోరుకోకుండా జీవించాలనే నిర్వాణ సిద్ధాంతాన్ని అతడు బోధించాడు. అయితే మనం నీతిని ఆశించాలని యేసుక్రీస్తు ప్రకటించాడు. ఆ విధంగానే పరిపూర్ణత లభిస్తుంది. కనుక ఇక్కడ నాటకీయమైన 2 వ్యతిరేకమైన సూత్రాలున్నాయి. ఉదాహరణకు, యేసు శిలువపై మరణించలేదు గాని అలా కనిపించాడని ఇస్లాం మతం బోధిస్తున్నది. ఈ వాదాన్ని చారిత్రాత్మకంగా అన్ని మతాల చరిత్రకారులు సవాలు చేస్తున్నారు. విగ్రహారాధకులైన చరిత్రకారులు, గ్రీకు చరిత్రకారులు, రోమన్ చరిత్రకారులు, యూద చరిత్రకారులు అందరి అభిప్రాయం కూడా ఇదే. అందరూ యేసు శిలువపై మరణించాడని, ఆ తర్వాత మరణాన్ని జయించి సమాధిలోంచి లేచాడు అంటున్నారు. కనుక ఈ మతాలన్నీ ఒకే మాటను చెప్పడం లేదు. మరొక ఉదాహరణ చూద్దాం. నీకు మోక్షం ఎలా లభిస్తుందని నీ ఒక హిందువుని అడిగితే, చేసిన కర్మకు ఫలితాన్ని అనుభవించిన తర్వాతే మోక్షం లభిస్తుంది అని వారంటారు. ప్రతి జన్మ పునర్జన్మే. ఇదే కొంచెం వ్యత్యాసమైనది. మనుష్యులొక్కసారే చనిపోవాలని నియమించబడిందని బైబిల్ చెప్తోంది.
మొదట కర్మ ఫలితాన్ని అనుభవించాలని అద్వైతవాదులు అంటూ ఉంటారు. ఇక్కడ మరణం తర్వాతి స్థితి గురించి బౌద్ధ మతస్థులకు, హిందూ మతాన్ని ఆచరించే వారికి కొంచెం వ్యత్యాసం కనిపిస్తున్నది. పరలోకాన్ని ఎలా పొందగలవని నీవొక మహమ్మదీయుణ్ణి అడిగితే చేసిన మంచి పనుల్ని, చెడు పనుల్ని బేరేజీ వేస్తారంటాడు. కనుక ఒక్కొక్క మతం ఒక్కొక్క అభిప్రాయాన్ని కలిగి ఉన్నది. క్రీస్తు తప్పిపోయిన కుమారుని కథ చెప్తున్నాడు. అతడు తండ్రి ఆస్తిలో తన భాగాన్ని వ్యర్థంగా పాడు చేశాడు. దూరదేశానికి వెళ్ళాడు. జీవితాన్ని పూర్తిగా పాడు చేసుకున్నాడు. పశ్చాత్తాపపడి తిరిగి తండ్రి ఇంటికి వద్దామని అతను ఆలోచించుకున్నాడు. జాన్ తూర్పు దేశస్థుడైన నేను దీన్ని చదివినప్పుడు నాకు విభ్రాంతి కలిగింది. అవును, తూర్పు దేశస్థులు ఇలా ఆలోచిస్తూ ఉంటారు. కొడుకు తిరిగి వస్తే ఆ తండ్రి ఏం చేయబోతున్నాడు? బయటికి రాకుండా ఇంట్లోనే కూర్చుంటాడా? తండ్రి కొడుకును చూసి ఏమంటాడు? లేదు లేదు, తండ్రి అయిన దేవుడు లేచి వెలుపలికి వెళ్ళాడు అంటే కుమారుడు తిరిగి వస్తుండగా ఎదుర్కోవడానికి ముందుకు వెళ్ళాడు. దీన్ని చూస్తున్న తూర్పు దేశాల యవ్వనులకు, తూర్పు దేశాల తండ్రులకు ఇలాంటి పని నచ్చదని తెలుసు. కుమారుడు తిరిగి వస్తే తన కాళ్లపైన పడి బ్రతిమలాడాలని తూర్పు దేశపు తండ్రి ఎదురు చూస్తుంటాడు. ఈ తండ్రి పరుగున వెళ్లి వానిని కౌగలించుకుని, నా కుమారుడు చనిపోయి తిరిగి బతికెను అన్నాడు. పరలోకపు తండ్రి మనల్ని ఆదుకుంటాడనే కృపా క్షమాపణలు నిండిన ఈ సందేశం ప్రపంచ మతాలన్నిటిలోనూ ఎంతో ప్రత్యేకమైనది. నీవు తిరిగి వస్తే పరలోకపు తండ్రి తప్పక చేర్చుకుంటాడు. కృపా క్షమాపణలే సువార్తలోని ముఖ్యమైన సందేశం. ఇది చవకగా లభించలేదు. అంతేకాదు, సరే క్షమించేస్తున్నా అని అనడం కూడా కాదు. దీనికోసం నీవు నేను క్షమాపణ పొందేలా యేసు శిలువపై మరణశిక్షను భరించి అత్యంత విలువైన మూల్యం చెల్లించాల్సి వచ్చింది. కాబట్టి మనం అందుకు రుణపడి ఉన్నాం. ప్రాథమికంగా అన్ని మతాలు వేరువేరుగా ఉన్నాయి. కొన్ని నైతిక విధివాచకాలు ఒకేలా ఉండవచ్చు. అయినప్పటికీ అనేక మతాలలో ఈ విధివాచకాలు రక్షణకు మార్గంలా ఉన్నాయి. క్రైస్తవ మతంలో ఇది మన రక్షణకు ఫలం. సత్క్రియల ద్వారా మనకు రక్షణ లభించదు. నీకు క్షమాపణ లభించింది. పరలోకపు తండ్రి ఇచ్చిన ఈవికి కృతజ్ఞతగా నీవు ఈ లోకంలో సత్క్రియలను ఆచరిస్తూ ఉన్నావు. రవి, ప్రేక్షకుల్లో అద్వైత మతాన్ని ఆచరించే వారి కొరకు మీరు మరొక 2 ఉదాహరణలు ఇక్కడ ఇవ్వండి. మంచిది జాన్. ఒక సంగతి ఫ్లోరిడా యూనివర్సిటీలో గెయినెస్ విల్లీలో జరిగింది. మేము చర్చను ముగించిన తర్వాత ఒకతను ముందుకు వచ్చాడు. అక్కడ జరిగిన తమాషా సంగతులన్నిటినీ మేము వీడియోలో చిత్రీకరించి భద్రపరుచుకున్నాం. అతడు నెమ్మదిగా మైక్రోఫోన్ వద్దకు వచ్చి, నేను బతికున్నానని ఎలా నమ్మడం అన్నాడు. నిజమే, అక్కడ అందరూ నవ్వడం ప్రారంభించారు. అయితే ఇలాంటి ప్రశ్నకు నేనేం జవాబిస్తానో వినాలని అందరూ కుతూహలంగా ముందుకు వంగి వినసాగారు. న్యూయార్క్ యూనివర్సిటీలో విద్యార్థులు ఈ ప్రశ్నను అడిగినప్పుడు ప్రొఫెసర్ నాథన్ విద్యార్థులకు చెప్పే జవాబునే నేను కూడా అప్పుడు ఆ వ్యక్తికి చెప్పాను. ప్రొఫెసర్ కళ్లద్దాలను కిందకి దించి, ఈ ప్రశ్నను ఎవరు అడుగుతున్నారు అనేవాడు. సత్యపు పరీక్షల్లో లేదనడాన్ని గురించిన పరీక్ష ఉన్నది. ఉన్నాననే సంగతిని ఒప్పుకోకుండా అదే సమయంలో లేనని చెప్పడం కుదరదు. నాకు తెలుగు భాష ఒక్క ముక్క కూడా మాట్లాడడం రాదు అని ఎదుట ఉన్న వారితో తెలుగు భాషలో చెప్పడం లాంటిదే ఇది కూడా. కనుక అద్వైత మతాభిప్రాయంలో గుర్తింపును గురించిన పోరాటమే ముఖ్యమైంది. ఇది నేను నీవు లాంటి సంబంధం. చూడండి, ధ్యానం నిన్ను నేను అనే దానికి ముఖ్యత్వాన్ని ఇవ్వమంటుంది. ఆత్మలోకి చూసి ధ్యానం చేస్తూ ఉంటావు. అయితే వాస్తవం ఏంటంటే నీవు ఆ స్థాయిని దాటి మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఈ పండితులు గట్టిగా చెబుతున్నారు. వాస్తవ ప్రపంచంలో నేను నీవు వేరువేరుగా జీవిస్తుంటాం. కనుక దేవునిపై ఆకలి కొనాలి. అందుకే ఈ భాగంలో దేవునికి మనల్ని సమర్పించుకోవడం అనేది వస్తుంది. అందుకే మనం మోకాళ్లను వంచాలి. అందుకే దేవాలయాల్లో కానుకల్ని మనం సమర్పిస్తున్నాం. కనుక నీవు నేను అనే ప్రపంచంలో నుంచి మనం ఎప్పటికీ తప్పించుకోలేం. ఇక్కడ ఆసక్తికరమైన అంశం, క్రైస్తవ లోకంలో మనం కలయిక కోసం చూడం. సజీవుడైన దేవునితో సహవాసంలోనూ సంబంధంలోనూ ఐక్యత కోసం చూస్తుంటాం. మనం నీవు నేను లోకంలో ఉన్నాం. తూర్పు దేశాల విద్యార్థులకు అన్వయించే 2వ ఉదాహరణ కూడా మీ వద్ద ఉన్నదని విన్నాను. ఇండియాలో మీతో హోటల్లో మాట్లాడిన యువతి గురించి కథను చెప్పండి. చూడండి జాన్, ఇది నిజంగా భయంకరమైన కథ. మీరు నన్ను 20 ఏళ్ల క్రితం అడిగి ఉంటే ఇలాంటిది ఎన్నడూ జీవితాల్లో జరగదని జవాబు చెప్పుండేవాణ్ణి. గతంలో నేను ఢిల్లీలో ఒక పెద్ద హోటల్లో ఉంటూ ఆరోగ్యం బాగు చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉండేవాణ్ణి. నా స్నేహితుడు
తన స్నేహితురాల్ని తీసుకుని వచ్చాడు. ఆమె నాతో మాట్లాడాలని కోరింది. ఆమె లోనికొచ్చి తన కథను చెప్పింది. గతంలో అక్కడే పెద్ద కంపెనీలో పనిచేసేదాన్నని చెప్పింది. నేను నా తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్నాను. చాలా అధముకులంలోని వ్యక్తిని వివాహమాడాను. అయితే ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. తర్వాత నన్ను మరో ఊరికి బదిలీ చేశారని చెప్పింది. ఆమె ఆ ఊరి పేరు కూడా చెప్పింది. ఇంకా అక్కడే పని చేస్తున్నది. అక్కడ పని చేస్తుండగా మరో వ్యక్తితో సంబంధం కలిసింది. నా భర్తకు అనుమానం. నేను అధమకులం వ్యక్తిని వివాహం చేసుకున్నాను గనుక మమ్మల్ని వెలివేశారు. నా కుటుంబం పోయింది, అతనికి పోయింది. ఇప్పుడు మరొకరితో ప్రేమ సంబంధం. భర్తకు అనుమానం వచ్చింది. నా వద్దకు వచ్చాడు. ఇది నిజమా అని అతను అడిగాడు. నేనిప్పుడు క్లుప్తంగా చెప్తాను. అవును అన్నాను. ఎందుకు ఇలాంటి పని చేశావు? నా కుటుంబాన్ని వదులుకున్నాను. అన్నిటినీ నేను వదులుకున్నాను. నన్ను మోసగించావు అన్నాడు. తనను తాను సమర్థించుకుంటూ ఆమె వాదించింది. అతడు, నీకు నా వద్దకు వచ్చేందుకు ఇష్టం లేకుంటే నాదొక చిన్న కోరిక. నేను అలా బయటికెళ్ళి వస్తాను. కొంచెం అలా తిరిగి వస్తాను. ఒక అరగంట సేపు నీ ఒడిలో పడుకోనివ్వు. నేను నీకు ఏ హాని చెయ్యను. ఈ చిన్న కోరికను మాత్రం తీరిస్తే నిన్నిక ఇబ్బంది పెట్టను అని చెప్పాడు. ఇది ఒక విచిత్రమైన కోరిక అని ఆమె అనుకున్నది. అతడు బయటికి వెళ్ళొచ్చాడు. ఆమె ఒడిలో దిండుపై తల ఉంచి పడుకుని ఆమె ముఖంలోకి చూస్తూ ఉన్నాడు. కొద్దిసేపైన తర్వాత ముఖం మారిపోతున్నది. చెమటలతో ఒళ్లంతా వణికిపోతూ ఉన్నది. విపరీతంగా వాంతులు చేసుకుంటున్నాడు. ఏం జరిగింది అంటే, వెలుపలికి వెళ్ళి ఎలుకల మందు కొనుక్కుని అతను తాగాడు. ఆత్మహత్య చేసుకోదలిచాడు. అతను చనిపోయాడు. ఆ తర్వాత అతని శరీరాన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆమె మర్చిపోలేకున్నది. ఆమె ముఖం చూసి నేను గ్రహించాను. మనశ్శాంతి కోసం నేను చాలా మందిని సంప్రదించాను. చివరిగా ఒక గురువు వద్దకు వెళితే దీనికి కారణాన్ని ఆయన చెప్పారు. నా భర్త గత జీవితంలో ఒక బాలికను రేప్ చేసిన కర్మకు ఫలితమిది. నువ్వు హాయిగా జీవించు అని చెప్పాడు. నా బల్లకు అటువైపున కూర్చుని ఈ కథను చెప్తున్న ఉన్నత మధ్యతరగతి స్త్రీని నేను జాగ్రత్తగా గమనిస్తున్నాను. మీలోని అపరాధ భావం తగ్గిపోయిందా అని నేను ఆమెను అడిగాను. లేదు, మర్చిపోలేకుండా ఉన్నానని చెప్పింది. చూడండి, మన జీవితంలో చేసిన అపరాధాలకు పాపాలకు స్వశక్తితో క్షమాపణను సంపాదించుకోలేమని మనందరికీ తెలుసు. మన సత్క్రియల కంటే పాపాలే అధిక బరువని తెలుసు. ఇదే మన వద్దకు వచ్చి మనల్ని క్షమించి సమస్య నీ మనసులో ఉన్నదనే క్రీస్తు సువార్త యొక్క ఘనత పాపానికి దూరంగా ఉండాలి. నిజానికి పాపం అనగా దేవుని ఎదిరించి తిరగబడ్డం. నేను 17 ఏళ్ల వయసులో క్రీస్తును అంగీకరించగా ఆయన సమస్తాన్ని మార్చివేశాడు. జాన్ ఇప్పుడు అర్ధశతాబ్దం తరువాత క్రీస్తుతో మరింత లోతుగా నేను ప్రేమలో మునిగిపోయాను. ఆయనకు వెలుపల సమాధానాలు దొరకవని తెలుసుకున్నాను. క్రీస్తు నాకు విమోచనను అలాగే రక్షణను ఇచ్చాడు. మీరు యేసును తెలుసుకున్నట్లుగా తెలుసుకోవాలనుకునే ప్రజలు గతంలో చేసిన పాపాలను బట్టి వారిలో అపరాధ భావం, తమ భవిష్యత్తులో నిరీక్షణ లేదని గుర్తించి క్రీస్తును అంగీకరించాలని ఆశిస్తున్న ప్రజలు ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి రక్షణ పొందాలనుకునే వారికి మీరిచ్చే సలహా ఏమిటో వివరంగా చెప్పండి. ఆ సలహా ఏమిటి? చాలా తేలికైన సలహా. మనం ఇతరులంత పాపులం కాకున్నా దేవుని దృష్టిలో అందరము కూడా పాపులమే. నా వద్దకు వచ్చువానిని నేను బయటికి త్రోసివేయను అన్నాడు. మనం పాపాల్ని ఒప్పుకుంటే ఆయన నీతిమంతుడు గనక పాపాల్ని క్షమిస్తానన్నాడు. ఆయన చిత్తానికి లోబడితే మనకు కొత్త జన్మను ఇస్తాను అని ఆయన చెప్పాడు. అలాంటి వారు ఎక్కడ ఉన్నా తలలు వంచి ప్రార్థించాలని నేను వారందరినీ కోరుతున్నాను. ఇది మీకు దేవునికి మధ్యన సంగతి. మీరు ఇంటికి వెళ్ళి ప్రార్థించండి. ఇంట్లో ఒంటరిగా ప్రార్థన చేయండి. బల్ల వద్ద ప్రార్థించండి. కారులో ప్రార్థించండి. క్రీస్తుకు తేలికైన ప్రార్థన చేస్తే చాలు. యేసు ప్రభువా, నాకు ప్రభువుగా రక్షకునిగా రండి. నన్ను క్షమించి అంగీకరించమని కోరుతున్నాను. అలా హృదయపూర్వకంగా ప్రార్థిస్తే తప్పక క్షమిస్తాడు. బైబిల్ అధ్యయనాల బృందం ఎక్కడున్నదో వెతకండి. దానిలో చేరండి. బైబిల్ బోధనల్ని వినేందుకు చర్చికి వెళ్ళండి. యోహాను సువార్త చదవండి. రోజుకొక అధ్యాయం చాలు. తేలికైన సమర్పణ ప్రార్థనతో మీరు దేవుని బిడ్డగా మారగలుగుతారు. తన వద్దకు వచ్చేందుకు ఏం చెయ్యాలో బోధిస్తూ ఆయన వేదాంతినిగాక చిన్నపిల్లలను చూపించాడు. చిన్నపిల్లల వలె ఉన్నట్లయితే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొందురని ఆయన చెప్పాడు. ఇది పసిపిల్లల వంటి పిల్ల చేష్ట కాదు. పసిపిల్లలకుండే నమ్మకం. ఆయన చేర్చుకుంటాడు. నిన్ను క్షమించి విమోచిస్తానని తన వాక్యంలో వాగ్దానం చేశాడు. అద్భుతం ప్రజలారా, ఈ సలహానందరూ పాటించాలి. ఒకరోజున యేసును జీవితంలోకి నేను రమ్మన్నాను. ఆయన నాలోకి వచ్చాడు. ఆయనను ప్రార్థించి అడిగితే ఆయన నీ జీవితంలోకి వచ్చి నిన్ను మారుస్తున్న సంగతి గుర్తిస్తావు. నీ స్వశక్తితో సాధించలేని అనేక పనులను సాధించగలుగుతావు. ఆయనే మార్చివేస్తాడు.
అందుకే ఆయన రక్షకుడు, ఆయన ప్రభువు. వచ్చే వారం మధ్య ప్రాచ్య దేశాల విద్యార్థులు అడిగిన కఠినమైన ప్రశ్నలకు సమాధానాలను పరిశీలించబోతున్నాం. అందరూ తప్పక చూడండి. రవి జకారియాస్ నాస్తికులకు జవాబునిస్తున్నాడు అనే ధారావాహికను గురించిన వివరాల్ని తెలుసుకోవాలంటే ఇండియాలో ఉన్న హైందవ మత పూజారుల కుటుంబంలో పుట్టి పెరిగిన రవి జకారియాస్ తన బాల్యాన్ని గురించి తెలియజేస్తారు. 33 కోట్ల దేవతలున్న ఈ దేశంలో జీవితపు అర్థాన్ని వెతుకుతూ చివరకు విసిగిపోయి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆస్పత్రిలో ఒక పాస్టర్ ఇచ్చిన బైబిల్లో నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు అనే మాట చదివాడు. తరువాత క్రీస్తుకు తన జీవితాన్నర్పించి ప్రపంచం మొత్తంలో నేడు ఉన్న ఉత్తమ క్రైస్తవ సమర్థన వాదులలో ఒకనిగా ఎదిగాడు. ఈ ధారావాహికలో దేవుడు లేకుండా మనిషి జీవించగలడా అనే ప్రశ్నకు జవాబునిచ్చి హార్వర్డ్ యూనివర్సిటీలో చేసిన ప్రసంగాన్ని కూడా వివరిస్తారు. మూడవదిగా దూరపు తూర్పు దేశాలలో విద్యార్థులు తరచుగా అడిగే ప్రశ్నలకు జవాబులను కూడా ఇస్తారు. మా రెండవ ధారావాహిక పేరు రవి జకారియాస్. యూరోప్, మధ్య ప్రాచ్యం, అమెరికా దేశాల ప్రజల ప్రశ్నలకు జవాబులునిస్తారు. అన్ని మతాలు దాదాపు ఒక్కటే కదా, యేసు అనేక ప్రవక్తల్లో ఒక్కడు కదా, క్రైస్తవ్యం రావడానికి ముందు జీవించిన ప్రజలందరూ తప్పక నరకానికి వెళతారనడం అన్యాయం కదా, దేవుడు ఒక్కడేనని మరియు ముగ్గురిని బోధిస్తున్న క్రైస్తవ మత త్రిత్వపు సిద్ధాంతం వ్యతిరేక సిద్ధాంత బోధలా లేదా? దేవుడు నిజంగా గొప్ప శక్తివంతుడు, ప్రేమామయుడు అయితే తర్వాత కాలంలో అధిక వేదనను, కీడును కలిగించే చెడిపోయే లోకాన్నెందుకు సృష్టించాడు? ఈనాటి ఎపిసోడ్ను ఉచితంగా మా జాన్ యాంకర్ బర్గ్ షో యాప్లో మీరు చూడొచ్చు, లేదా మా జాన్ యాంకర్ బర్గ్ షో వెబ్సైట్ JAShow.org లో చూడొచ్చు. ఈ ప్రోగ్రాముల్ని మీకే సొంతంగా ఉంచుకోవాలనుకుంటే ఒక్కొక్క అరగంట ప్రోగ్రామును డిజిటల్ డౌన్లోడ్లో మా వెబ్సైట్ JAShow.org లో $5కు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ధర్మశాస్త్రం మనకు ఒక ఉపాధ్యాయునిలాగా లేక ఒక అద్దంలా ఇవ్వబడిందని యేసు చెప్తున్నాడు. మీరు ముఖాన్ని కడుక్కోవాలనుకుంటే అప్పుడు అద్దం వద్దకు వెళ్లరు. ముఖం మురికిగా ఉందని మాత్రమే అద్దం చెప్పగలుగుతుంది. కుళాయి వద్దకు వెళ్లి మీరు మీ మొహానికున్న మురికిని కడుక్కోవాల్సి ఉంటుంది. ధర్మశాస్త్రం జ్ఞానాన్ని బోధించగలదు, అంతేకాని మీ మనసుని మాత్రం మార్చలేదు. ఇది నిజం. నేను మీకు మరికొన్ని సంగతుల్ని చెప్తున్నాను. మోషే 613 కట్టడలను చెప్పాడు. ఏమైంది? మరింత గందరగోళమైంది. ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడేమో. మీరేదైనా చెప్పాలని అనుకుంటే, ఏదైనా అడగాలని అనిపిస్తే తెరపై కనిపిస్తున్న ఫోన్ నెంబర్కు వెంటనే ఫోన్ చేయండి. మా ఆఫీస్ ఉద్యోగి ఒకరు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఈ రోజు నాతో కలిసినందుకు ధన్యవాదాలు. వచ్చే వారం కూడా ఇదే సమయంలో ప్రోగ్రాంను చూడండి. క్రీస్తుతో సంబంధాన్ని ఎలా పెంచుకోవాలనే అంశంలో వివరాలకు మా వెబ్సైట్ JAShow.org కు వెళ్ళి Pray to accept Jesus Christ as your Savior ను క్లిక్ చేయండి.